అందరూ ఎగతాలు చేసినారు మనం సాధించాలి సార్ అని మేము ఏమైనా సాధిస్తాం సార్ అని మొత్తము ఎగతాలు చేసిన వాళ్ళే. దేంట్లో పిల్లల గురించి అయినా ఒక రైతు గురించి అయినా దేని గురించి అయినా చూడొచ్చు, మొత్తం కుటుంబం అంతా చూడొచ్చు. మేము చాలా దూరం కూడా ట్రై చేసి మేము చాలా సహాయం చేసాము రమేష్ సార్ గారికి. మేము షూటింగ్లో కూడా పాల్గొనాలని రమేష్ సార్ అంటే మేము తప్పనిసరిగా అవుతాము చేస్తాం సార్ వెళ్ళుకొని. మేము కూడా సినిమాలో షూటింగ్లో మాట్లాడాము, మేము 4 దిక్కుల చేసాము. మేము కూడా సినిమా సూపర్గా బాగుంది, బ్రహ్మాండమైన విజయాలతో ఆడుతుంది. దాని గురించి బాగా తీశాడు. తర్వాత రైతుల గురించి కూడా చాలా బాగా చూపించాడు. దాని తర్వాత వచ్చి ఆయన కూడా ఒక మేనరికం చేసుకుంటూ వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రతి కుటుంబానికి కనపరిచేటట్టు చూపించాడు. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఒక మంచి మధ్యతరగతి అయినా కూడా ఆయన మంచి సబ్జెక్టుతో సినిమా తీసినందుకు ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్తాము. ఇది బంపర్ హిట్ అవుద్ది. ఒక మేనమావ విషయంలో ప్రతి ఒక్కరికి నష్టాలు అన్ని ఫ్యామిలీలలో జరుగుతున్నాయి కాబట్టి మంచి మెసేజ్ ఉన్న సినిమా తీసినందుకు అందరూ బాగా హ్యాపీగా బయటకు వస్తున్నారు. ఇలాంటి సినిమాలు రావాలని మళ్ళా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కందుకూరు దగ్గరలో ఉన్న ముందుగా ఇక్కడ జీవీఎస్ సినిమా హాల్ పోగూరులో ఇక్కడ ఓనర్ గారు ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సార్, మా చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు సోమవారం, అంటే దగ్గర మా సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఈరోజు సోమవారం అయినా సరే మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మేము ఇక్కడే సింగరేణిపల్లిలో చేసామండి. ఆ ఊరు వాళ్ళు కూడా వచ్చారు. లిటరలీ నేను సినిమా చూసినప్పుడల్లా మీ చీరలే అవన్నీ వాడాము, అది నాకు తెలుసు. అదో అక్క చీర, అదో అక్కడ. సో మీరందరూ ఇంత ప్రేమ చూపించారు కాబట్టి మేము ఇప్పుడు ఈ సినిమా తీయగలిగాము అండ్ రిలీజ్ కూడా చేయగలిగాము. సో మీ ఊరు వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా రీచ్ అవ్వాలి, ఎందుకంటే మాకు తెలుసు మా ఇంకొన్ని రోజుల్లో పెద్ద సినిమాలు వస్తున్నాయి. సో బట్ సార్ ప్రామిస్ చేసినట్టు మళ్ళీ రిలీజ్ చేస్తాము అని అంటున్నారు. సో దానికి ఇంకా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమా అందరికీ నచ్చింది. ఒక రైతుకి సంబంధించి కానివ్వండి, ఒక మేనరికం పెళ్ళిళ్ళు కానివ్వండి, పిల్లలు డ్రగ్స్కి సంబంధించి కానీ ప్రతి అంశం, ప్రతి కోణం మేము కవర్ చేశాము. సో ఇందులో యూత్ చూడొచ్చు. ఊర్లో అంటే మీ అందరికీ తెలుసు మేనరికాల పెళ్ళిళ్ళు అనేది ఇంకా ఆగిపోలేదు, ఊర్లలోనే ఇంకా ఎక్కువ జరుగుతుంది. సో దీని మీద ఒక మంచి అవగాహనతోటి మేము చేశాము. ధనలక్ష్మి అనే క్యారెక్టర్ నేను చేశాను. సో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు నచ్చింది కాబట్టే మీరందరూ చాలామంది ఏడ్చారని చెప్పారు. థ్యాంక్ యూ. సో మీరందరూ ఏడ్చారని చాలామంది నాకు చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ. సో మీరు ఇంకా అంటే ఈ ఊర్లో ఇక్కడ కాకుండా ఇంకా చాలా చిన్న ఊర్లలో ఇదే మెయిన్ థియేటర్ కాబట్టి మీరు కొంచెం చెప్పండి, అందరికీ హ్యాపీగా వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయండి. ఎందుకంటే రమేష్ సార్ కానివ్వండి, మేము కానివ్వండి, మా సినిమా టీం చాలా కష్టపడ్డాం. సింగరేణిపల్లి వాళ్ళకి తెలుసు మేము ఎంత కష్టపడ్డాం అనేది. ఇక్కడ కందుకూరులో ఎంత కష్టపడ్డాం అనేది మీ అందరికీ తెలుసు. సో మీరు కనుక ఇంకా సపోర్ట్ చేస్తే రమేష్ సార్ ఇంకా మంచి కథలు రాస్తారు. ఒక మధ్యతరగతి కుటుంబం మీద ఇంకా మంచి కథలు రాసి, అంటే సినిమా అనేది ఎలా అంటే మనము సొసైటీలో వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలంటే కథల రూపంలో చెప్పాలి. సో ఇప్పట్లో అందరికీ అంత టైం లేదు. అమ్మమ్మలు, తాతలు కానివ్వండి, మన నాన్నలు కానివ్వండి, తల్లిదండ్రులు అంతా చైన్కి వెళ్ళి పనిచేస్తారు. పిల్లలతో కూర్చోబెట్టి కథలు చెప్పేంత సమయం ఎవరి దగ్గర లేదు. అలా ఈ సినిమాల రూపంలో అయినా మీకంటూ కొన్ని మంచి కథలు చెప్తున్నాం మేము. సో మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, వీడే మన వారసుడు ఇంకా మంచిగా మీరు హిట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అలాగే మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. సార్, ఈ సినిమా మధ్యతరగతి కుటుంబాల మీద తీశాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు 1000, 1500, 500 పెట్టి సినిమాలకు పోవడం కాదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని. ఈ సినిమాలో ప్రతి ఒక్కటి మెసేజ్ ఉంది. కాలేజీ కుర్రాళ్ళు కావచ్చు, పేదరికమైన కుటుంబాలు కావచ్చు, ముఖ్యంగా ఏంటంటే
ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి పిల్లలను కాలేజీకి పంపిస్తే వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా డ్రగ్స్కి అలవాటు పడి రకరకాలుగా ఇదేంటి ప్రతిదీ ఒకటి చెడు అలవాట్లకు బానిసలై తల్లిదండ్రులను ఎంతో బాధలకు గురి చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దని ఈ కాలేజీ పిల్లలకి స్టూడెంట్స్కి ఒక షో ఫ్రీగా ఇస్తాను సార్ నేను. మీరు చూపించండి, ఎందుకంటే ఆ పిల్లల కోసం, ఎందుకంటే పిల్లలే మారాలా. నేను తీసిందే మార్పు కోసం, లేకపోతే ఏ గంజాయిలు తాగి ఇవి తాగి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మేనరకాలు వాళ్ళు మా ఇంట్లోనే కుటుంబాలు మా పిల్ల బయటకు పోకూడదని చెప్పి రకరకాలుగా వాళ్ళు చేసేసుకుంటున్నారు. అలా చేయడం వలన ఎంత కష్టపడుతున్నారో ఎన్ని కుటుంబాలు నా కళ్ళతో నేను చూశాను. ఒక రకంగా మాట్లాడితే నాది కూడా మేనర్కి సంబంధమే. నేను చాలా కష్టపడ్డాను. డబ్బుల కోసం కాదు, ఒక మెసేజ్ ఇవ్వాలంటే కేవలం సినిమా ద్వారానే ఇవ్వగలను. ఎవరైనా సినిమా ద్వారానే చెప్పగలరు, మాటలతో చెబితే ఎవరు వినరు. పోతే సినిమా తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు పెట్టాలి, రిలీజ్ చేయాలంటే ఇంకా పైన నుంచి నాకు దేవుడి దిగి వచ్చాడు సినిమా రిలీజ్ చేసేసరికి. ఎందుకు చేశాను, మీ అందరి సినిమా చూడాలని. మీరు ఎక్కువ తర్వాత చూద్దాంలే, ఒక నెల తర్వాత 15 రోజుల తర్వాత టీవీలలో వస్తుందని మాత్రం చూడొద్దు. దయచేసి మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా మీకు, మీ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రతి పేదవాడు సినిమా చూడాలని 150 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి సినిమా తీశాను. మీరు 150 పెట్టి సినిమా చూడటం అది ఎవరికి అవసరం అంటే, సినిమా థియేటర్కి ఒక రెంట్ కావాలి, సినిమా థియేటర్లో కరెంటు బిల్లు, ఏసీ బిల్లు ఎంత అవుతుంది, నేను వర్క్ చూపిస్తే డబ్బులు పెడితే నేను చూడను అనే చాలామంది మనసులో ఉంది. దయచేసి ఆ భావన పక్కకు పెట్టేసి చిన్న సినిమాలు చూడాలా. ఇవే సినిమాలు, ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాలు చూస్తేనే మీరు కూడా బాగుంటుంది, నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా రేపటి రోజులలో రాబో రోజుల్లో రైతు అనేవాడే కనిపించడు. ఎందుకంటే అంతా ఏసీల కింద కూర్చొని ఎవరో రైతు పండిస్తున్నాడు మేము తింటామంటున్నారు. ఆ రైతు పండించాలంటే ఎంత కష్టపడాలి. 6 నెలల పాటు 3 నెలల పాటు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే టైంలో అకాల వర్షాలు పడుతున్నాయి, నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని ఎవరు భరించట్లేదు. చెప్తున్నారు కొంతమంది, మేము అది ఇచ్చాము ఇది ఇచ్చామని. ఇచ్చింది వాళ్ళ మందుల ఖర్చుకు కూడా రాదు. సినిమాలో చూపించాను నేను. దయచేసి మీరందరూ మీ గురించే సినిమా తీశాను, కానీ మీరే చూడాలా. మీరు చూడకపోతే ఇంకా నేను సినిమా తీసి కూడా వేస్ట్ అయింది. దయచేసి ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు. కందుకూరు దగ్గర అబ్బాయి ఆ ఫ్యాషన్తో ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు టీ కృష్ణ తీసేవాడు. వాస్తవానికి దగ్గరంగా ఆయన గుర్తుకొచ్చాడు. మన సినిమా చూసాను. నాకు అబ్బాయి చదువు తక్కువైనా కూడా ఫ్యాషన్ తోటి, ఇంట్రెస్ట్ తోటి ఎంతో వాస్తవానికి దగ్గరగా. రెండోది పిల్లకాయలు ఎలా చెడిపోతున్నారో బస్ స్టాప్లో చూపించాడు. సెకండ్ హాఫ్లో మేనరకాలు చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఎన్ని జబ్బులు వస్తున్నాయో, హాస్పిటల్ పోయి అది చూపించాడు. వాస్తవానికి దగ్గరగా తీశాడు ఈ అబ్బాయి. అందువల్ల రెండోసారి కూడా చూడబుద్ధి అవుతుంది సినిమా. అదేదో గాలిజాదరుడు కొడుకు ఏదో సినిమా తీశాడంట, అది బాగలేదని చెప్పారు. చూడలేదు కానీ ఈ సినిమా చూసాము. మళ్ళీ ఈ సినిమా థియేటర్ మళ్ళీ కూడా వేస్తాము. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి. పైగా సినిమా ఫీల్డ్ పెద్దోళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి, ఒకప్పుడు 80 ఆ ప్రాంతంలో ఇలాంటి సినిమా వస్తే 100 రోజులు ఆడేది. ఇలాంటి సినిమా వస్తే చంద్రమోహన్ రెడ్డి ట్రోల్ చేస్తుంటప్పుడు దసరా బుల్లోడు సబ్జెక్ట్ లేదు, సాంగ్స్తో ఆడింది బొమ్మ. దీంట్లో సాంగ్స్ ఉన్నాయి, మెసేజ్ ఉంది. రెండోది ప్రతి స్కూల్ విద్యార్థులు స్కూల్లో అవార్డు రావాలి సినిమాకి. వాస్తవంగా అయితే గవర్నమెంట్ ట్రై చేయి, అవార్డుని ఇద్దరికి అవార్డు వచ్చింది. ఈ అమ్మాయి భార్య ఫస్ట్ చేసింది, రావణ రెడ్డి గారు. ఎర్రడ్డ మొత్తం సావిత్రి గారు గుర్తుకొచ్చారు మాకు. కష్టపడితే ఆ స్థాయికి పోవచ్చు. ఈ అమ్మాయి బాగా రియాలిటీగా చేసింది అమ్మాయి. అందువల్ల అలాంటి చిన్న సినిమాలను ఆదరించాలి ప్రజలు. మన థియేటర్ రెండోసారి కూడా వేద్దాం సినిమా అనేది. మరి రెండు ప్రముఖ అన్నారు. ఆ ప్రముఖ మన సొంత థియేటర్లో మన సొంత పిక్చర్లో మళ్ళీ చూద్దాం అందరం. స్టూడెంట్స్ కూడా స్కూల్స్, ప్రతి స్కూల్స్కి కలిసి అబ్బాయి మీ మేనేజర్ ఉన్నాడు కదా, పిల్లకాయలు ముఖ్యంగా పిల్లలు చూడాలి ఈ సినిమా. పిల్లలు రైతు సబ్జెక్ట్ ఉంది, రైతు కష్టాలు చూపించాడు. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీసిన సినిమా ఇది. 5 నిమిషాలు బోర్ కొట్టలేదు ఈ సినిమాలో. మన చాలా సినిమా చూసాం. మన గేమ్ చేంజ్ వచ్చింది, కూర్చోలేకపోయాం థియేటర్లో. అలాంటి సినిమా తీసినందుకు ఈ అబ్బాయిని అందరూ తెచ్చుకోవాలి. మన ప్రాంతం అబ్బాయి, అందుట్లో అబ్బాయికి ఫ్యాషన్, ఇంట్రెస్ట్, అందుట్లో ఇన్ని పాత్రలు వేయాలంటే ఇప్పుడుండే హీరోలు వేయలేరు. ఇది నిర్మాతగా, డైరెక్టర్గా
మాటలు పాటలు చదువు లేకపోయినా ఏకలెవెల్ ఈ అబ్బాయి ఏకలెవెల్ గుర్తుకొచ్చారు నాకు. రెండోది తమిళంలో ఒకప్పుడు ఒక ఆయన బ్యాక్గ్రౌండ్ ఉండేది, ఆ అబ్బాయి పేరు ఏదో గుర్తుపెట్టలేదు. ఆయన తీసేది అన్ని ఆయన హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే నిర్మాత. 10 సినిమాలు తీసాడు ఆయన. తమిళ 70 years ఉండే ఇప్పుడు. భాగ్యరాజు అని పేరు గుర్తున్నట్లు కే భాగ్యరాజు ఇస్తున్నారు. ఎవరైతే తమిళ ఆయన పేరు తిరున్నారు భాగ్యరాజు తీసేది. ఆ భాగ్యరాజు గుర్తుకొచ్చాడు ఈ అబ్బాయి చూస్తుంటే. రమేష్ ఇంట్రెస్ట్ని, ఆ పట్టుదల, ఆ ప్రేమ, పిచ్చి, ఆ డబ్బు ఇంత డబ్బు పెట్టి తీసినారంటే అయినా హ్యాపీగా ఉన్నాయంటే సంతోషం. మంచి సినిమాలు ఆడపోతే నిర్మాతలు బీపీ పెరిగి హాస్పిటల్ పోతారు. ఒకప్పుడు మేము కూడా సినిమా తీసాం 87లో. మా సినిమాలో కూడా ఇంత దమ్ము లేదు. కాకపోతే 76 తీసాం, ఏదో ప్రయోగం చేసాం, అనుభవం లేదు మాకు అప్పుడు. ఆ రోజు రిలీజ్ చేసాం మేము. మాకు థియేటర్లో అసోసియేషన్ ఉంది కాబట్టి మాకు అన్ని మంచి థియేటర్లు ఇచ్చారు. థియేటర్లో కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి మన విలేజ్లో ప్రతి థియేటర్లు పడాలి. విలేజ్లో తీసామ్మా సోదరులు కూడా తొందరలు వేస్తారు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రిలీజ్ కూడా చేస్తాం ఈ పిక్చర్ని. అది అందువల్ల మనందరం సంతోషం ఈరోజు యాక్టర్లు రావటం. సినిమా చూసాం మేము. వాస్తవంగా 2 hours చూసే పరిస్థితి కాదు. ఇంగ్లీష్ వాళ్ళు 1 hour చేస్తారు సినిమాని. ఆ గంట కూర్చోలకే మైండ్ పోద్ది అనమాట. మరో వాళ్ళు 2 గంటలు కూర్చొని చూడబోద్దు అవుతుంది సినిమా. కుటుంబ కథా చిత్రం. ఆ సినిమా